అదేంటంటే మున్సిపాలిటీలో డ్రైన్స్కి వాటర్ లైన్స్కి 5,350 కోట్లు తెస్తే ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు వాడింది 240 కోట్లే. 240 కోట్లే. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వాలా, స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వక వదిలేశారు. స్వచ్ఛ భారత్లో 2021లో 2,900 కోట్లు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి వాళ్ళు 60%, మనం 40% అంటే వాళ్ళు 290 కోట్లు ఇస్తే మనం 150 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 11 కోట్లు ఇచ్చి ప్రభుత్వం ఆ డబ్బులు వదిలేసుకోండి. 2023-24లో 15th ఫైనాన్స్కి 550 కోట్లు ఇచ్చారు. అది ఖర్చు పెట్టి ఈసీలు ఇచ్చుంటే ఇప్పుడు మనం 1100 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అవి వదిలేశారు. అంటే ఫైనాన్షియల్ మోస్ట్ ఇండిస్ప్లేన్ చేశారు. అసలు లెక్క పక్క ఏమీ లేకుండా. ఈరోజు సిఆర్డీఎల్ చూస్తే జీరో మనీ, డబ్బులు పైసా లేవు. నిన్నే సీఎం గారితో రివ్యూ చేశారు. సీఎం గారు త్వరలో యాక్చువల్గా బడ్జెట్లో యాక్చువల్గా కొంత పెట్టి చేస్తామన్నారు. ఏదైతే ప్రజలకు ఇవ్వాల్సిన యాన్యుటీ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇలా ఇబ్బంది ఉంది. కౌలు అది ఇబ్బందిగా ఉందంటే యాక్చువల్గా సీఎం గారు రిలీజ్ చేస్తామన్నారు. రైతు సోదరులందరూ చెప్తున్నాను, త్వరలో వీలైనంత త్వరలో దాన్ని యాక్చువల్గా రిలీజ్ చేయిస్తాము. అదేవిధంగా ఈ ఇళ్ళకి యాక్చువల్గా ఏంటంటే స్కీమ్ వాళ్ళు మార్చారు. ఆ స్కీమ్లో కొందరు లాభపడ్డారు, కొందరు నష్టపడ్డారు. అయితే దాంట్లో బ్యాంకులు కట్టాల్సిన అవసరం ఉంది. దాని మీద వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. దానికి కొంత టైం ఇచ్చేందుకు చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. అది సీఎం గారితో మాట్లాడి బ్యాంక్ వాళ్ళని పిలిచి యాక్చువల్గా దాన్ని ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయడానికి ప్రయత్నిస్తామని. థ్యాంక్ యూ. ఫోటోగ్రాఫర్ ఇటీవల ఏలూరు మండలంలో టిడ్కో హౌసెస్ సందర్భంగా టిడ్కో హౌసెస్లో నివసించే నివాసులందరూ కూడా అనేక సమస్యలను నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మన రాజధాని ప్రాంతంలో మంగళగిరి కొండ నియోజకవర్గాల్లో 5,240 ఇళ్ళు నిర్మాణం చేశారు. ఒక తాడికొండ నియోజకవర్గంలో 3,200 ఇళ్ళు నిర్మాణం జరిగినాయి. దాదాపు అన్ని చోట్ల ఆక్యుపై చేసి ఇచ్చారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల అనేక సమస్యలు ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతవరం కానీ, మండలం గ్రామంలో కేటాయించిన ఇళ్ళు కానీ, కొల్లూరు ప్రాంతంలో కేటాయించిన ఇళ్ళు కానీ సందర్శించినప్పుడు వారు అనేక సమస్యలు నా దృష్టిలో తీసుకొచ్చారు. మొట్టమొదటిది అప్రోచ్ రోడ్స్ సక్రంగా లేవు. మంచినీటి సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది. డ్రైనేజీ సమస్య ఉంది. ఆ డ్రైనేజీ ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయో వాటి దగ్గర దుర్వాసన వస్తూ ఉంది అనేది చెప్పారు. అంతేకాదు మరీ ముఖ్యంగా దొండపాడు, ఐనవోలు ఇతర ప్రాంతాల్లో చుట్టుపక్కలన్నీ కూడా కంప చెట్లు మొలిచి చాలా ఇబ్బందికరంగా ఉంది. లైట్లు లేవని, పైనుంచి వచ్చే డ్రైనేజీని సక్రమంగా బయటికి పంపే మార్గం లేక దుర్వాసన వస్తుందని, ఇటువంటి సమస్యలన్నీ నా దృష్టిలో పెట్టిన మేరకు అసెంబ్లీలో ఈ అంశం మీద చర్చకు ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్నకు సమాధానంగా మంత్రి వర్యులు నారాయణ గారు ఈ రోజున ఇచ్చిన సమాధానమే కాకుండా త్వరగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని, ఇక్కడున్న సౌకర్యాలు లేని తొలగించాలనే ఉద్దేశంతో పర్యటనకు శ్రీకారం చుట్టారు. చాలా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మీడియా ప్రకారం మంత్రివర్యులకి, సిఆర్డీ అధికారులకు కూడా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే పేదలందరూ కూడా నివాసం ఉంటున్న ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో సౌకర్యాలు బాగా పెంపుదల చేయాలని, అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్ళు ఇవ్వాలని గత ప్రభుత్వ హయాంలో 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఆర్డీఏ పరిధిలో ఈ నిర్మాణాలు జరిగినాయి. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం, ఈ
ఈ స్కీమ్ మొత్తాన్ని కూడా నాశనం చేయడం జరిగింది. కొంతమందికి ఉచితం పేరు మీద రూపాయికి ఇల్లు రిజిస్ట్రేషన్ అని, కొంతమందికి ఆక్యుపై చేయకుండానే బ్యాంకు నోటీసులు పంపించడం, ఈ స్కీమ్ అర్థం కాని విధంగా తయారు చేసింది. అంతేకాదు హడావుడిగా ప్రారంభించి నాసిరకం రోడ్లు, నాసిరకం పనులు, అదేవిధంగా ఈ పెయింట్ కూడా చూడండి వెలిసిపోయింది. రంగులు వేసుకోవటం మీద ఉన్న శ్రద్ధ వేరే ఏమి లేదు. ఆ రంగులు కూడా నాసిరకం రంగులు వేశారు. దానికి సరైన విధి విధానాలు కూడా పాటించినట్లుగా నా దృష్టిలో లేదు. అందుచేత ఈ విషయం మొత్తాన్ని ఒకసారి సమీక్షించి మన నియోజకవర్గంలోనూ రాజధాని ప్రాంతంలో ఉన్న టిట్కో హౌసెస్ మీద ఒక సమీక్ష పూర్తి స్థాయిలో నిర్వహించి ఇక్కడ నివాసితులందరికీ కూడా మంచి సౌకర్యాలతో కూడిన నివాసం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మంత్రి గారు ఈరోజు రావడం చాలా సంతోషదాయకం. డీటెయిల్స్ ఇదే అన్నిటికంటే పెద్ద లొకేషన్ తుళ్ళూరు మండలంలో 1184 ఇళ్ళు ఇక్కడ కట్టడం జరిగింది. ఇది మంచి సుందరమైన ప్రదేశంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం పనులు జరుగుతాయని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే సత్వరమే మంత్రి గారు రియాక్ట్ అయ్యారు కాబట్టి, అధికార యంత్రాంగం కూడా కదిలింది కాబట్టి తప్పకుండా జరుగుతాయని నేను ఆశిస్తూ, ఏవైనా సమస్యలు ఉన్నాయన్నీ కూడా వినతి పత్రాలు ఇచ్చారు. ఆ వినతి పత్రాల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిశీలిస్తారని నేను భావిస్తూ ఉన్నాను. మేము కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తాం. అంతేకాకుండా రాజధాని మంత్రివర్గం దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చేది అంటే ప్రభుత్వం దృష్టికి మనం తీసుకొచ్చిన ముఖ్యమైన అంశం గ్రామాల్లో స్వీపింగ్ చేసేవాళ్ళు కానీ, అవుట్ సోర్సింగ్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వీరందరికీ కూడా రాజధాని భూమి లేని నిరుపేదల పెన్షన్ వస్తూ ఉండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ ఊరు వెళ్ళి అడిగినా సరే ఇదే చెప్తున్నారు, మేము కష్టపడి పారిశుద్ధ్య కార్యక్రమాలుగా పనిచేస్తున్నాం, ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తున్నాం, మమ్మల్ని కాంట్రాక్ట్ ఉంచుతాడో తీసేస్తాడో తెలియదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాం, మేమేదో తంటాలు పడి ఉద్యోగాలు చిన్నవి సంపాదించుకుంటున్నాం, మాకు పిఎఫ్లు కూడా కట్టిన పరిస్థితులు లేవు, ఈ మధ్యకాలంలో కొద్దిగా బెటర్ అయింది, మాకు వచ్చే రాజధాని పెన్షన్ ఆపేయటం ధర్మం కాదని చెప్పి అడుగుతూ ఉన్నారు. దాని మీద కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని నేను మంత్రివర్యులను సిఆర్డీ కమిషనర్ గారిని కోరుతూ, టిట్కో గృహాల్లో నివాసయోగ్యంగా అన్ని సౌకర్యాలతో కూడిన టిట్కో గృహాలు ఇవ్వాలనే ఉద్దేశాన్ని నెరవేర్చాలని కోరుతూ, ఇక్కడ రేషన్ షాప్ కానీ, అంగన్వాడీ సెంటర్ కానీ, డ్రైనేజీకి అవుట్లెట్స్ కానీ, కరెంటు సౌకర్యం కానీ, ఇతర సౌకర్యం, బ్యాంకులకు సంబంధించిన అంశాన్ని మీద మరొకసారి కూలంకషంగా పరిశీలించి ఎంత మేరకు మేలు చేయగలుగుతాము ఈ పేద వర్గాల వారికి అనే అంశం మీద కూడా దృష్టి సారించాలని మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను.